ఒకటి. యేసు ఆజ్ఞ మన బలం కాదు. మత్తయి 5:44. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి. ఇది మానవ స్వభావానికి విరుద్ధం. అందుకే యేసు దీనిని మన చేత చేయమని కాదు, ఆయనలో ఉండి చేయమని చెప్పాడు. యోహాను 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయు చేయలేరు. 2. ప్రేమ అంటే ఏమీ కాదు. శత్రువుని ప్రేమించడం అంటే అతడు చేసిన తప్పును సమర్థించడం కాదు, అన్యాయాన్ని మౌనంగా భరించడం కాదు, మళ్ళీ మళ్ళీ గాయపడటానికి ఒప్పుకోవడం కాదు. ప్రేమ అంటే ప్రతీకారాన్ని వదలడం, హృదయంలో ద్వేషానికి చోటివ్వకపోవడం. 3. ఎలా సాధ్యం అవుతుంది? ఆత్మీయ మార్గం. నీ గాయాన్ని దేవుని ముందుకు తీసుకురావడం. కీర్తనలు 62:8. జనులారా, ఎల్లప్పుడూ ఆయనయందు నమ్మిక యుంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. సెలా. ద్వేషాన్ని దాచొద్దు, దేవునికి చెప్పు. నీవు పొందిన క్షమను గుర్తుచేసుకోవడం. రోమీయులకు 5:8. మనం పాపులై ఉండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. నిర్ణయం భావోద్వేగం కాదు. ప్రేమ అనేది మొదట భావం కాదు, అది ఒక ఆత్మీయ నిర్ణయం. రోమీయులకు 12:19. ప్రతీకారం మీది కాదు. 4. ప్రార్థన ద్వారా మార్పు. మత్తయి 5:44. వారికోరకు ప్రార్థించుడి. ప్రార్థన మొదలుపెట్టినప్పుడు నీ హృదయం మెల్లగా మారుతుంది. ముందుగా వారు కాదు, నీవే మారుతావు. 5. పరిశుద్ధాత్మ ఫలితం. గలతీయులకు 5:22. ఆత్మ ఫలము ప్రేమ. శత్రువుని ప్రేమించడం మన ప్రయత్నం కాదు, ఆత్మ ఫలితం. యేసు ఉదాహరణ. లూకా 23:34. తండ్రీ, వీరికి క్షమించుము. శిలువ మీద ఉన్నప్పటికీ యేసు ద్వేషం కాదు, క్షమనే చూపించాడు. ఆత్మీయ సారాంశం. శత్రువుని ప్రేమించడం శక్తి కాదు, సమర్పణ. బలహీనత కాదు, ఆత్మీయ బలం. ఓటమి కాదు, క్రీస్తు విజయం మనలో కనిపించడం. చిన్న ఆచరణ. ఈ రోజు ఒక్క పని చేయి. ప్రభువా, నేను